బిగ్ బాస్ సీజన్ 8 ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. నిన్నటి ఎపిసోడ్ లో పృథ్వీ, రోహిణి మధ్య ఉత్కంఠగా సాగిన చివరి మెగా చీఫ్ టాస్క్ లో రోహిణి విజేతగా నిలిచి బిగ్ బాస్ ఇంటి చివరి మెగా చీఫ్ అయింది. పాపం పృథ్వీ మొదటి వారం నుంచి చీఫ్ అవ్వడానికి ఎంత కష్టపడినా లక్ మాత్రం కలిసి రాలేదు. బిగ్ బాస్ హౌస్ లో చీఫ్ అవ్వాలని తన కోరిక అలాగే మిగిలిపోయింది. ఇదిలా ఉంటే ఈ వారం యష్మి, నబీల్, పృథ్వీ, నిఖిల్, ప్రేరణ నామినేషన్స్ లో ఉండగా ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే దానిపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. నెట్టింట టాక్ ప్రకారం నబీల్, పృథ్వీ, యష్మి డేంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురిలో నబీల్ లేదా యష్మిలో ఒకరు పక్కా ఎలిమినేట్ కానున్నట్లు అంటున్నారు. ఎక్కువగా నబీల్ పేరు వినిపిస్తుంది. అయితే నబీల్ స్ట్రాంగ్ ప్లేయర్ అయినప్పటికీ ఈ వారం తన ఆట చూపించడానికి ఛాన్స్ దొరకలేదు. సో ఈ వారం నబీల్ స్క్రిప్ట్ ప్రెజెన్స్ చాలా తక్కువేనే చెప్పాలి. అంతేకాదు పాస్ట్ 3 వీక్స్ నబీల్ నామినేషన్స్ లో లేకపోవడంలో కూడా అతని మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది. వరుసగా నామినేషన్స్ లో లేకపోవడం వల్ల జనాలు అతన్ని మర్చిపోయే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఓటింగ్ తక్కువగా పడే అవకాశం ఉంది. ఇక యష్మి, పృథ్వీ విషయానికి వస్తే వీరిద్దరూ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉన్నట్లు నెటిజన్లు అనుకుంటున్నారు. విష్ణుప్రియ ఈ వారం నామినేషన్స్ లో లేకపోవడం పృథ్వీకి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆమె ఫ్యాన్స్ ఇతనికి చేయొచ్చు. అంతేకాదు ఈ వారం టాస్క్ లో కూడా పృథ్వీ బీభత్సమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇక యష్మి కూడా ఈ వారం బాగానే కనిపించింది. అయినప్పటికీ యష్మి కూడా డేంజర్ జోన్ లో ఉన్నట్లు టాక్.